హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి తెలిసిందే. కొన్ని నెలలుగా అక్కడ కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. దేశ రాజధాని నగరమే అలా ఉంటే ఎలా అనే ప్రశ్న ఉదయించడం సాధారణమే. ఊపిరి తీసుకోవడమే కష్టమైపోతున్న చోటు నుంచి దేశాన్ని పరిపాలించడం గురించి ఆలోచించాల్సిన తరుణం వచ్చింది. వాయు కాలుష్యం మరీ తీవ్రమై ప్రజలను రోగాల బారిన పడిస్తోంది, ఉసురు తీస్తోంది. ఢిల్లీ వాయు నాణ్యత సూచి 350 నుంచి 400 వరకు ఉంటుంది. ఎప్పుడు చూసినా సిగరెట్లు కాలుస్తూ ఉండే వ్యక్తి ఊపిరితిత్తుల్లో పోగయ్యే కాలుష్యం ఎలా ఉంటుందో అంతటి కాలుష్యం బారిన పడుతున్నారు ఢిల్లీ వాసులు. ఇక్కడ మనుషుల సగటు జీవనకాలం 7-8 సంవత్సరాలు తరిగిపోతుందని పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కథనం సిద్ధం చేస్తున్న సమయానికి అంటే నవంబర్ 23వ తేదీ ఉదయం వేళకు ఢిల్లీ వాయు కాలుష్య సూచి 421గా నమోదైంది. ప్రమాదమని చెప్పుకుంటున్న దానికంటే ఇది చాలా ఎక్కువ. మరో 4 రోజులు దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. పోనీ ఇదేమైనా అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ముప్ప అంటే కానే కాదు. ఒక 10 ఏళ్లుగా ఈ కాలుష్యం ఇలాగే ఉంటుంది. ఇక చలికాలం వస్తే ఢిల్లీ వాసుల పరిస్థితి మరి దయనీయం. దయచేసి గమనించాలి, ఇది దేశ రాజధాని ఢిల్లీకి పరిమితం కావడం లేదు. ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి. పంట కోతల తర్వాత పొలాల్లో గడ్డి తగలబెట్టడం, పరిశ్రమల కాలుష్యం, రవాణా వాహనాల కాలుష్యం, వ్యక్తిగత వాహనాల పొగకు తోడుగా వాతావరణ పరిస్థితులు సైతం రాజధాని ఢిల్లీ కాలుష్యాన్ని కొన్ని రెట్లు ఎక్కువ చేస్తున్నాయని నిపుణులు చెప్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ భౌగోళిక స్థానం కూడా కాలుష్యాన్ని ఆకర్షించేదిగా ఉందనే వాదన కూడా ఉంది. కారణాలు వెయ్యుండొచ్చుగాక, ఢిల్లీలో వాయు కాలుష్యం భరింపశక్యం కాని స్థాయికి చేరుకుందన్నది మాత్రం వాస్తవం. చారిత్రక నగరం, జాతీయ స్మారక కట్టడాలు, అందమైన తోటలు, పురాతన నవీన రహదారులు, వారసత్వ నిర్మాణాలు, వైవిధ్యమైన సంస్కృతులు, అన్నిటికీ మించి దేశానికి పరిపాలనా కేంద్రం కూడా ఇదే. ఢిల్లీ అంటే సగటు భారతీయుడికి అభిమానం ఉండడము సహజం. ఆ మేరకు ఢిల్లీ వాసులకు కూడా తమ నగరం అంటే చాలా ఇష్టం. కానీ మన ఆలోచన అక్కడికే పరిమితం కాకూడదు. ఢిల్లీ భారత రాజధాని. దాన్ని ఆ దృష్టితో చూసి నివాస యోగ్యత, నిర్వహణ సమర్థతలను పరిగణించాల్సి ఉంటుంది. మీరు గనక యమునా నదిని చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా యమునకు భారతీయతతో విడదీయరాని అనుబంధం ఉన్నప్పటికీ నేటి దాని దుస్థితికి మనమే కారణమని తెలుసుకుంటే బాధ కలుగుతుంది. కటువైన వాస్తవాలను వినడానికి, జీర్ణించుకోవడానికి మనకు చాలినంత గుండె బలం ఉంది కనుక నిపుణులు చెప్తున్న మాటలను గుర్తు చేసుకుందాం. సహజంగా అలసత్వం కలిగి ఉండే సగటు భారతీయ సమాజంలో ఇప్పటికిప్పుడు మొదలు పెట్టినా కూడా ఓ 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఢిల్లీ నగరాన్ని ఆరోగ్యవంతంగా, పర్యావరణ హితంగా మార్చుకునే సమయం వస్తుందంటున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా మొన్ననే దేశ రాజధానిని మార్చమని కోరారు. ప్రస్తుతం అధికారం మొత్తం ఢిల్లీలోనే కేంద్రీకృతమై ఉంది. ఇది అలాగే కొనసాగితే మటుకు సమీప భవిష్యత్తులో పలు ఇక్కట్లు ఎదుర్కోక తప్పదు. ఢిల్లీలో నివసిస్తున్న వారికి మాత్రమే ఇబ్బంది అని అనుకోవడం మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే. ఇంతటి ప్రతికూల వాతావరణం ఉన్న దేశ రాజధాని కలిగిన దేశంలో కార్యకలాపాలు సాగించడానికి బయటి దేశాలు 1-2 సార్లు ఆలోచిస్తాయి. తమ వాణిజ్యాలు, వృత్తి, వ్యాపారాలు దేశంలోని వేరే ప్రాంతాల్లో నడిపిస్తున్నా కూడా అధికారిక అనుమతులు, పాలనాపరమైన సమావేశాల కోసం విదేశీ నేతలు, అతిథులు, పారిశ్రామికవేత్తలు మన దేశ నేతల్ని రాజధానిలో కలుసుకోవాల్సి ఉంటుంది కనుక తప్పనిసరిగా ఢిల్లీకి వెళ్లి తీరాలి. మరి కాలుష్య ఢిల్లీ వారికి నచ్చకపోవచ్చు కదా. చైనా దేశాన్ని ఉదాహరణగా తీసుకుని రాజధాని బీజింగ్ లో కాలుష్యాన్ని కొంత కట్టడి చేసినట్టుగానే మనం కూడా ఢిల్లీ కాలుష్యాన్ని ఆపు చేయడానికి వీలవుతుందా అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కనుక చాలా మంది అంగీకారం తీసుకోవాలి. లక్షల మందిని సంతృప్తి పరచాలి. ఒకంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తే మినహాయింపులు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే చాలా సమయం పడుతుంది. చైనా చేసినట్టుగా $270 మిలియన్ ఖర్చు చేసి రాజధాని బీజింగ్ లోని అనేక కర్మాగారాల్ని మూసివేయడమో, తరలించడమో మనం చేయలేం. కాలుష్య నియంత్రణ పరికరాల్ని అన్ని కర్మాగారాలు, పని ప్రదేశాల్లో ఏర్పాటు చేసేలా కఠినంగా వ్యవహరించలేం. అంటే మన వాళ్ళు అందరూ సహకరించరని అర్థం అన్నమాట. ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించకపోతే ప్రభుత్వాలు వేసే ప్రణాళికలు తత్ఫలితాల్ని ఇయ్యవు. ప్రమాదకర రసాయన కర్మాగారాల్లో దేశంలో ఎక్కడో ఒక చోట చెదురుమదురుగా ప్రాణాంతకమైన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నష్టపరిహారాలు ఇవ్వడం సరే, నయా కర్మాగారాల మీద తీసుకున్న చర్యలను చూసి మిగతా కర్మాగారాలు ముందస్తు జాగ్రత్తలు వహిస్తాయా అంటే తమదాకా వస్తేనే గానీ చేయడం లేదు. ఇంకోవైపు పంట కోతల తర్వాత గడ్డిని తగలబెట్టొద్దంటే వినడం లేదు. వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణాను ఉపయోగించుకోమంటే తక్కువ మంది మాత్రమే స్పందిస్తున్నారు. మరి ఎలా అయితే ఎలా చెప్పండి. కాలుష్యం మూలంగా మానవ జాతి నాశనం ఖాయంగా ఏదో ఒకనాటికి జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంప్రదాయ సహజ ఇంధన వనరుల్ని ఖర్చు పెట్టుకోకుండా విద్యుత్ వాహనాలను ఉపయోగించడం ఒక ప్రత్యామ్నాయం అవుతుందంటున్నారు. సౌర పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను సంఖ్యాధికంగా పెంచాలంటున్నారు. భారత్ వంటి దేశానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలుష్యాన్ని తగ్గించే పని చేపట్టాలంటే ఆర్థికంగా చాలా భారం. కమ్యూనిస్టు చైనా సైతం అంత ఖర్చు చేస్తూ 5-6 ఏళ్ల నిరంతర శ్రమ పడితేనే గాని రాజధాని బీజింగ్లో కాలుష్యాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ప్రజాస్వామ్య భారత్లో ఆ మాత్రం సమయం సరిపోదు. గంగా యమునల కాలుష్యాన్ని నేటికి సవరిస్తూనే ఉన్నాం. ఒక్క సబర్మతి రివర్ ఫ్రంట్ మాత్రం సుమారుగా 20 ఏళ్లలో మంచి ఫలితాన్నిచ్చిందన్నది కూడా చెప్పుకోవాలి మనం. అయితే ప్రతి అంశంలోనూ రాజకీయాలు చొరబడుతూ ప్రజా సంక్షేమాన్ని ద్వితీయ ప్రాధాన్యతగా పరిగణించే చోట సత్వర మార్పు తీసుకురావడం తలకు మించిన భారం. కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ పత్రికలో మాట్లాడుతూ తరచూ బడులకు సెలవులు ఇవ్వాల్సి రావడం, ప్రజా రవాణా స్తంభించడం, అనారోగ్యాల బారిన పడ్డం చూస్తుంటే ఢిల్లీ ఇక ఏమాత్రం దేశ రాజధానిగా కొనసాగలేదని, వేరే చోటును రాజధానిగా చేసుకోవాలనేది వాళ్ల వ్యాఖ్యలు. ఇక్కడ 2 విషయాలున్నాయి. వేరే ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకుని అభివృద్ధి చేసుకోవడం ఒకటైతే, సరికొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకుని అన్ని మౌలిక వసతుల్ని ఏర్పాటు చేసుకోవడం రెండవది. గుజరాత్లో గాంధీనగర్ని అలాగే నిర్మించారు. మరి అహ్మదాబాద్ను సరిచేయడం కంటే గాంధీనగర్ను నిర్మించుకుని పాలన కొనసాగించడమే అక్కడ గొప్ప వెసులుబాటును కలిగించిందని నిపుణులు సైతం ఆమోదించారు. నేడు దేశంలోని పెద్ద నగరాలన్నీ కాలుష్యం బారిన పడ్డాయి. అన్ని చోట్ల వాయు నాణ్యత సూచి ప్రమాదకర సంకేతాలను అందిస్తోంది. ప్లాండ్ సిటీగా పేరొందిన ఛత్తీస్గఢ్లో వాయు నాణ్యత సూచి 164. AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 లోపు ఉండే సంతృప్తికరమైన వాతావరణం ఉన్నట్టుగా భావించొచ్చని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. అంతకు మించితే హెచ్చుతగ్గుల్లో తేడాలే తప్ప ఎంతున్నా ప్రమాదమే అంటున్నారు. అయితే ఏంటిప్పుడు దేశ రాజధానిని ఢిల్లీ నుంచి ఎక్కడికో మార్చాలని మీ ఉద్దేశం అంటారా? సరే, మేమే మిమ్మల్ని అడుగుతున్నాం. మనం చెప్తే మారుస్తారని కాదు గాని ఎక్కడైతే బాగుంటుందో దేశ పౌరులుగా మన ఆలోచనల్ని పంచుకోవచ్చు కదా, చెప్పండి. ఒకవేళ కొత్తగా రాజధానిని కట్టుకుందామంటే ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చేసుకుంటే దేశం అంతటికీ ప్రయోజనం కలుగుతుందో కూడా మనం ఆలోచించవచ్చు. అంటే వాయు నాణ్యత బాగుండాలి, పరిశ్రమలకు దూరంగా ఉండాలి, కాలుష్యకారక వాహనాలు దాదాపుగా లేకుండా చూసుకోవాలి, రాకపోకలకు అన్ని విధాలుగా అనుకూలత ఉండాలి, రోడ్డు, రైలు, విమాన ప్రయాణాలకు దేశంలోని అన్ని ప్రాంతాలకు అనుసంధానించబడి ఉండాలి. మరీ ముఖ్యంగా అక్కడ కేవలం పరిపాలనా సంబంధితమైన, రక్షణ భద్రత సంబంధితమైన వ్యవహారాలు, పరిమితంగా నివాసాలు ఉంటే చాలు తప్ప మళ్లీ ఆ ప్రాంతాన్ని జనాభాతో, వాహనాలతో రద్దీగా మార్చుకోకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. అలా చేయగలమా? మీరే కామెంట్ చేయండి. అలా ఆలోచిస్తే చెన్నై, హైదరాబాద్లకు దేశంలో కనెక్టివిటీ బాగుంటుంది. ఇదో ఆలోచన మాత్రమే. రాజధానిని తరలించడమో కట్టుకోవడమో సులువైన విషయం కాదు. తాజాగా రాజధానిని జకార్తా నుంచి బోర్నియోకు మార్చుకున్న ఇండోనేషియా వంటి చిన్న దేశానికి సుమారుగా $40 మిలియన్ ఖర్చు తేలింది. మరి భారత్కు అందుకు రెట్టింపు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. అంటే మళ్లీ కొత్తగా పార్లమెంటు భవనం కట్టాలి, చట్టసభల ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు, ఇతర సిబ్బందికి ఆవాసాలు నిర్మించాలి, భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి, నీరు, విద్యుత్, రవాణా వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండాలి. ఒకటా రెండా? ఎన్నో విషయాలకు సమాధానం చెప్పాలి. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి. మనకు కావాల్సిన సుప్రీంకోర్టు, పాలనా కేంద్రాలు కట్టుకుంటే చాలదుగా. దేశ రాజధాని కనుక వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు భవంతులు కావాలి, వాళ్ళ సిబ్బందికి నివాసాలు ఉండాలి. అంటే నిర్మాణ రంగానికి చేతి నిండా పని, ఊపిరి సెలపనంత పని చేస్తేనే అన్నిటినీ ఏర్పాటు చేసుకోగలం. పైగా స్థానికుల అభ్యంతరాలకు జవాబివ్వాలి, ఉపాధి అవకాశాలు చూపించాలి, శ్రామికుల్ని, ఇతర ముడి సరుకులను పెద్ద ఎత్తున తరలించాలి, చాలినంత సమయం ఎటు ఉండాలి. అసలు వీటన్నిటికంటే ముందు ప్రధాన వనరు అయిన భూమి కావాలి. సరే, ఢిల్లీతో పోలిస్తే ఎక్కువ స్థలమే ఉండొచ్చు గానీ అంతా ఒకే చోట కేంద్రీకృతంగా ఉండాలి కదా. సందర్భం వచ్చింది కనుక పాలనాపరమైన తీరుతెన్నుల గురించి పోలికలు తీసుకురాకుండా ఓ మాట చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా చేద్దామనుకుని స్థల సేకరణ చేశారు. ప్రభుత్వాలు మారాయి. అయితే అప్పుడు ఇప్పుడు కూడా సేకరించిన స్థలం అవసరం లేదు కదా, కేవలం పరిపాలనా భవనాలు చాలు కదా అనే మాటలు వింటూ ఉన్నాం. ప్రభుత్వాల పనితీరు సంగతి అటుంచితే పలు వాదనలు, సందేహాలు చర్చలోకొచ్చాయి. మరి దేశ రాజధాని కోసం అయితే ఎంత స్థలం కావాల్సి ఉంటుందో చెప్పడానికి నిపుణుల లెక్కలు మన వద్ద లేవు. కానీ ఏమేం వసతులు కావాలో, ఏర్పాట్లు ఉండాలో చెప్పుకున్నాం కదా. అవన్నీ సమకూరేంత స్థలం ఎక్కడ ఉండొచ్చునో వెతకాలి. ఢిల్లీ వంటి విశాలమైన రహదారులు, ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోగలమా? అసలు వాటి అవసరం ఎంత అన్నది చూడాలి. రాజధానిలోనే అన్ని ఏర్పాటు చేయాలా అన్నది ఒక ఆలోచన. వివాదాల గురించి ఇక్కడ చర్చించడం లేదు మనం. సాధ్యాసాధ్యాలు, ప్రయోజనాలు ఏ పాటి అని ఆలోచిస్తున్నాం. ప్రపంచంలో బహుళ రాజధానులు ఉన్న దేశాలున్నాయి, నిజమే. అయితే పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం ఉండినట్టే దేశం అవసరాలను బట్టి వాటిని ఏర్పాటు చేసుకుంటారు.
ఏదైనా గానీ ప్రజా సంక్షేమం కోసమే జరగాలి. అసలు ఒక్కో ఊళ్ళో ఒక్కో వ్యవస్థ ఉంటే అది లాభదాయకమా, ప్రజలకు పనికొచ్చే విషయమేనా అన్నది ముందుగా ఆలోచించుకోవాలి. శ్రీలంక, మలేషియా, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఒకటి కంటే ఎక్కువ రాజధానులున్నాయంటే వాటి భౌగోళిక స్వరూపం, పరిమాణం, అవసరాలు, ప్రాధాన్యతలు అలా ఉండుంటాయి. భారత్ వంటి పెద్ద దేశంలో అన్నీ తలకొక చోట ఉంటే దేశ వారసులు వెసులుబాటులోనే అది ఎంతవరకు అన్నది ఆలోచించాలి. రాయబార కార్యాలయాలకు కొత్త భవనాలు కట్టొచ్చు అనుకుందాం, కానీ మొన్ననే కట్టుకున్న కొత్త పార్లమెంటు భవనాన్ని అమాంతంగా ఎత్తి తీసుకుపోగలమా? అది ఎంతవరకు సమంజసమో యోచించి చూడాలి. రాజధాని ఢిల్లీని మార్చడం అంటే ఎన్ని భవనాలు అవసరమో ఆలోచించండి. ఖాళీ చేసిన ఢిల్లీలోని ప్రభుత్వ సొంత భవనాల్ని ఏం చెయ్యాలన్నది పెద్ద ప్రశ్న. ఇండోనేషియా రాజధాని శాంతం తరలింపు 2045 గాని పూర్తవుదట. ఆ చిన్న ద్వీప దేశం పరిస్థితి ఆ విధంగా ఉంటే మన దేశంలో ఎలా ఉంటుంది? ఆలోగా పరిపాలనా కార్యనిర్వహణ వ్యవస్థలు గందరగోళంగా తయారవుతాయేమో కూడా ఆలోచించుకోవాలి. ఇదంతా అసాధ్యం కానే కాదు. అయితే కట్టుదిట్టమైన ప్రణాళికతో వసతుల వారీగా బదలాయించాల్సి ఉంటుంది. సమాంతరంగా కాలుష్యకారక కర్మాగారాల పరిస్థితుల్ని నిర్మోహమాటంగా సరిదిద్దాలి. అవసరమైతే అపరాధ రుసుములు వడ్డించాలి. నిర్లక్ష్యం వహించిన వారు అయిన వారైనా నియమం ప్రకారం శిక్షించాలి. అవసరం అనుకునే ప్రమాదకర కర్మాగారాల్ని జనావాసాలకు దూరంగా తరలించాలి. రాజధానిని తరలిద్దామని చెప్పి ఇప్పుడు ఢిల్లీ నగరాన్ని ఉదాసీనంగా వదిలేయకూడదు. అక్కడ కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా కొనసాగించాలి. ఇదంతా చిటికలో అయిపోదు. దశాబ్దాల కాలం పట్టినా సరే ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చేసి తీరాలి. మరి అలా చేయకనే కదా ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టాల్సి, ఇంత యోచించాల్సి వస్తోంది. కొత్త రాజధాని అంటూ ఒకటి ఏర్పడి అక్కడ ఇదే తంతు కొనసాగితే మాత్రం ప్రయోజనం పూజ్యం. అందుకే దీర్ఘకాలిక వ్యూహం అమలు చేస్తూ అడుగులు వేయాలి. చెప్పండి మరి, మనం మన రాజధాని ఢిల్లీని శుద్ధి చేసుకుందామా, లేక కొత్త ప్రదేశానికి తరలిపోదామా? అది కాకపోతే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకుందామా? మీరేమనుకుంటున్నారు? అందుకయ్యే ఖర్చును దేశవాసులంతా ఎంతో కొంత భరించాలంటే అందుకు మనం సిద్ధమా? అసలు కొత్త రాజధాని అనే భావనకు మనం సిద్ధంగా ఉన్నామా అన్నది చెప్పండి. సమస్యల్ని తొలగించుకోకుండా కొత్త చోటుకు పారిపోతున్నామని మీకు కనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్ చేయండి. ఏం చేస్తే బాగుంటుందో మీ ఆలోచన చాలా ముఖ్యం. ఎందుకంటే దేశంలోని ప్రతి పౌరుడికి దేశంపై బాధ్యత ఉంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.